మిల్క్ షర్బత్ తయారీ విధానం ఎలా అని చూద్దామండి. ఇంతకుముందు వీడియోలో బాదం పీస్‌ని ఏ విధంగా నానబెట్టాలని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేశాను చూడండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది నన్నారి షర్బత్ అనమాట. అన్ని ఆయుర్వేదిక్ షాప్‌లోనే దొరుకుతుంది. సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. ఒక గ్లాస్ తీసుకున్నాను. దాంట్లో తగినంత షర్బత్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత దీంట్లో నానబెట్టి ఉంచిన బాదం పీస్‌ని అయితే వేస్తున్నాను. ముందైతే ఒక స్పూన్ వేస్తున్నాను. చివరిలో కూడా ఒక స్పూన్ అనేది వేశాను. ఇప్పుడు మళ్ళీ దీంట్లో నానబెట్టి ఉంచిన సబ్జా సీడ్స్ అయితే వేస్తున్నాను. తర్వాత దీంట్లో చల్లటి పాలు వేస్తున్నాను. కాచినవైన వాడొచ్చు, పచ్చివైన వాడొచ్చు అండి. నేను కాచి చల్లారబెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉపయోగిస్తున్నాను అనమాట. తర్వాత పంచదార మీ తీపికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకుని బాగా కలపండి. తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెంగా నేను బాదం పీస్‌ని అయితే వేశాను. మీరు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, టూటీ ఫ్రూటీ కానివ్వండి ఏమైనా వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్‌గా ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను ఈ షర్బత్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఎండాకాలంలో పిల్లలు అడుగుతూ ఉంటారు కదా! బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి ఫ్రెష్‌గా. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.